జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ ఉగ్ర నెట్వర్క్ను ఛేదించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసిన జమ్మూ కాశ్మీర్ పోలీసులు వివిధ ప్రాంతాల నుంచి 2900 కిలోల పైగా పేలుడు పదార్థాలు, బాంబు తయారీ సామాగ్రి, 2 AK సిరీస్ ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలతో అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద నెట్వర్క్ మూలాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఉగ్ర నెట్వర్క్ ఛేదింపులో తెలుగు పోలీసు అధికారి IPS సందీప్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. సందీప్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జన్మించారు. సందీప్ చక్రవర్తి తండ్రి GV రామ్ గోపాలరావు కర్నూలులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో MROగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన తల్లి PC గంగమ్మ ఆరోగ్య శాఖలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. సందీప్ చక్రవర్తి కర్నూలులోని మాంటిసోరీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత మెడిసిన్ పట్టభద్రులయ్యారు. ఇక ఆ తర్వాత సివిల్స్లో ర్యాంకు సాధించి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో IPS అధికారిగా ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం శ్రీనగర్లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నారు.